ఇరాన్ ఇజ్రాయిల్ వివాదం అనేది ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతున్న ప్రాక్సీ వివాదం. ఇరాన్ను అస్తిత్వ ముప్పుగా ఇజ్రాయెల్ చూస్తుంది మరియు దాని పాలన మారణహోమ ఉద్దేశాలను కలిగి ఉందని ఆరోపించింది. పర్యవసానంగా ఇరాన్ అణ్వాయుధాలను కొనుగోలు చేయకుండా నిరోధించడానికి ఇరాన్పై ఆంక్షలు మరియు సైనిక చర్యలను ఇజ్రాయెల్ కోరింది. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య వైరుధ్యం అనేది దశాబ్దాలుగా కొనసాగిన యుగయుగాల స్వయం శాశ్వత పోరాటం, ఎక్కువ మధ్యప్రాచ్యం అంతటా వ్యాపించిన విస్ఫోటనాలు. హిస్టరీ పరంగా ఇరాన్ ఇజ్రాయిల్ సంఘర్షణ కథ ఇజ్రాయెల్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1948 నాటికే ప్రారంభమైంది. ఆ సమయంలో షా ఆధ్వర్యంలో ఇరాన్ ఇజ్రాయెల్తో సాపేక్షంగా మంచి సంబంధాలను కలిగి ఉందని చెప్పబడింది. 1949లో ఇరానియన్ అయోతల్లా మొహమ్మద్ తలేఖానీ వెస్ట్ బ్యాంక్ను సందర్శించారు మరియు పాలస్తీనియన్ శరణార్థుల దుస్థితిని చూసి చలించిపోయిన తలేఖానీ 1950లు మరియు 1960లలో ఇరాన్లోని పాలస్తీనియన్ల కోసం వాదించడం ప్రారంభించాడు. 1967 యుద్ధం తర్వాత తలేఖానీ పాలస్తీనియన్లకు పంపడానికి ఇరాన్ లోపల నిధులు సేకరించడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఇరాన్ ప్రభుత్వం ఈ కార్యకలాపాలపై అప్రమత్తమైంది మరియు సావక్ పత్రాలు ఇరాన్ ప్రజలు పాలస్తీనా ప్రజల పట్ల సానుభూతితో ఉన్నారని ప్రభుత్వం విశ్వసిస్తున్నట్లు సూచించింది. 1979 ఇరాన్ విప్లవం తర్వాత అదంతా మారిపోయింది. 1979 ఇరాన్ విప్లవం తర్వాత ఖోమేనీ యొక్క కొత్త ప్రభుత్వం ఇజ్రాయెల్ పట్ల శత్రుత్వ విధానాన్ని అవలంబించింది. కొత్త ఇరాన్ ప్రభుత్వం ఇజ్రాయెల్ను వలస రాజ్యాల అవుట్ పోస్ట్ గా చూసింది. ఇరాన్ ఇజ్రాయెల్ను ఒక రాజ్యంగా గుర్తించడానికి ఉపసంహరించుకుంది మరియు ఇజ్రాయెల్తో అన్ని దౌత్య, వాణిజ్య మరియు ఇతర సంబంధాలను తెంచుకుంది. దాని ప్రభుత్వాన్ని జియోనిస్ట్ పాలన మరియు ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని ఆక్రమిత పాలస్తీనా అని పేర్కొంది. కొత్త ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అయోతొల్లా ఖోమేనీ ఆధ్వర్యంలో ఇజ్రాయెల్ను పాశ్చాత్య సామ్రాజ్యవాదానికి చిహ్నంగా మరియు ముస్లిం ప్రపంచానికి ముప్పుగా భావించి బహిరంగంగా ఇజ్రాయెల్ వ్యతిరేక వివాదాన్ని అవలంబించింది. ఈ సైద్ధాంతిక మార్పు ద్వారా రెండు దేశాల మధ్య సరిదిద్దలేని శత్రుత్వానికి బీజాలు పడ్డాయి. అంతేకాకుండా ఇది ప్రధాన సైద్ధాంతిక సంఘర్షణ. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఉన్నప్పటికీ 1980 నుండి 1988 వరకు జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధంలో ఇరాన్ కు ఇజ్రాయెల్ మద్దతునిచ్చింది. యుద్ధ సమయంలో ఇరాన్ కు సైనిక పరికరాలను సరఫరా చేసే ప్రధాన సంస్థల్లో ఇజ్రాయెల్ ఒకటి మరియు సైనిక బోధకులను కూడా అందించింది. ఆపరేషన్ బాబిలోన్ లో ఇరాక్ లోని ఒసిరాక్ అణు రియాక్టర్ పై బాంబు దాడి చేసి ధ్వంసం చేసినప్పుడు ఇరాన్ యుద్ధ ప్రయత్నానికి ఇజ్రాయెల్ ప్రత్యక్ష మద్దతు ఇచ్చింది. అణు రియాక్టర్ ఇరాక్ యొక్క అణ్వాయుధ కార్యక్రమంలో కేంద్ర భాగం. లెబనాన్ పై 1982 ఇజ్రాయెల్ దాడి ఫలితంగా లెబనాన్ నుండి పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ నిష్క్రమణకు దారితీసింది. దక్షిణ లెబనాన్ లో సెక్యూరిటీ జోన్ కు ఏర్పాటు చేయటం వల్ల లెబనాన్ లోని ఇజ్రాయెల్ మిత్ర దేశాలకు మరియు పౌర ఇజ్రాయెల్ జనాభాకు తాత్కాలికంగా ప్రయోజనం చేకూరింది. 1970లలో పిఎల్ఓ కంటే గేలీలీ హిజ్బుల్లాచే తక్కువ హింసాత్మక దాడులను చవిచూసింది. లెబనీస్ షియాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెలీ ప్రాక్సీలు చేసిన హోల్సేల్ మారణకాండాలు దీర్ఘకాల పర్యవసానంగా దక్షిణ లెబనాన్ లో పాలస్తీనియన్ కాకుండా స్వదేశీ లెబనీస్ ప్రతిఘటన ఉద్యమం ఆవిర్భవించాయి. 1970లలో పిఎల్ఓ కంటే 1990లలో సగం ఇజ్రాయెల్ కు మరింత వ్యూహాత్మకమైన ఇబ్బందిని కలిగించింది. మరోవైపు ఇజ్రాయెల్ యొక్క అస్తిత్వాన్ని వ్యతిరేకించే వివిధ తీవ్రవాద సంస్థలకు, ముఖ్యంగా లెబనాన్ కు చెందిన హిజ్బుల్లా మరియు గాజాకు చెందిన హమాస్ లకు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఇరాన్ ను ఇజ్రాయెల్ రాష్ట్రం గణనీయమైన ముప్పుగా పరిగణించింది. అయితే ఇరాన్ కు మద్దతుగా ముస్లిం దేశాలు మరియు రష్యా నిలిచాయి. ఇరాన్ ఇంకా మిగిలిన దేశాల నుంచి మద్దతు కోరుతోంది. ఇజ్రాయెల్ కు మద్దతుగా వెస్ట్రన్ యూనియన్ దేశాలు మరియు అమెరికా నిలిచాయి. ఈజిప్ట్ వంటి దేశాలు ఎవరికీ మద్దతు ఇవ్వకుండా న్యూట్రల్ గా నిలిచాయి.